నా కళ్ళకు కనికట్టు కట్టి నాగేశ్వర్ని తీసుకెళ్లిపోయింది. ఆ నాగేశ్వర్ ఎక్కడుందనేది తెలుసుకుని వెంటనే దాన్ని ఇక్కడ తీసుకురావాలి. వైదేహి నాగేశ్వరి తన ఇంట్లోనే ఉంది. అయితే బయలుదేరండి. మనల్ని మోసం చేసిన ఆ దేవకిని అంతం చేసి నాగేశ్వర్ని తీసుకొద్దాం. గురుదేవా, మనకు కష్టకాలం వచ్చింది గురుదేవా. ఏమిటి నువ్వనేది? అవును గురుదేవా, నాగేశ్వరి నాగాస్త్రాన్ని సాధిస్తే మనం అంతమైపోతామని దాన్ని చంపేద్దామనుకున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళమ్మతో వెళ్ళిపోయింది. అంతేకాదు, మనకు బద్ధ శత్రువైన వైదేహికి అదనపు బలంగా కిరుగుటాటో మాయలు ఏకమయ్యారు. వీళ్ళందరినీ మూకుమ్మడిగా ఎదిరించడం అసాధ్యం. మనం ఇప్పుడు ఎవరి కంటపడినా చాలా ప్రమాదం గురుదేవా. నిజమే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పరిస్థితి పూర్తిగా మనకు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు గనక మనం ఆవేశపడి ఏం చేసినా నష్టం మనకి. అందుకని బాగా ఆలోచించి ఓ పథకం సిద్ధం చెయ్యాలి. చెప్పండి గురుదేవా, ఏం చేద్దాం? మనం ఏం చెయ్యాలనేది నిర్ణయించుకోవటం అంత సులభం కాదు. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా, వ్యతిరేకంగా లేకపోతే మనం ధైర్యంగా ఏదైనా చెయ్యొచ్చు. అందుకని పరిస్థితులు మనకు అనుకూలించేంత వరకు మనం తలమరుగై ఉండడం చాలా మంచిది. కొన్నాళ్ళు బాహ్య ప్రపంచానికి కనిపించకుండా మన స్థావరంలోనే ఉండటం మంచిది. స్వామి, మా వల్ల ఒక పొరపాటు జరిగింది. దాన్ని సరిదిద్దుకోవడానికే ఇక్కడికి వచ్చాం. తెలుసు, మీరు నాగేశ్వరి ఆచూకీ తెలుసుకోవడం కోసమే కదా వచ్చారు. అవును స్వామి, ఈ విషయం మీకెలా తెలుసు? తెలుసు, మీరు నిజంగానే చేసిన తప్పును సరిదిద్దుకోవాలనే వచ్చారు కదూ? అవును స్వామి,
మీ మనసులో ఎటువంటి దురాలోచనలు లేవు కదూ? లేవు స్వామి. తెలియక ఒకసారి పొరపాటు చేశాం. మళ్ళీ అదే పొరపాటు ఎలా చేస్తాం చెప్పండి. అయితే నాగేశ్వరిని ఎలాగైనా ఒప్పించి నాగాస్త్రాన్ని సంపాదించేలా చేస్తారు కదూ? తప్పకుండా స్వామి. కానీ నాగేశ్వరి ఆచూకీ మాకు తెలియడం లేదు. నీ సలహా కోసం ఇక్కడికి వచ్చాం. నాగేశ్వరి ప్రయాణం ఎక్కడి నుంచి మొదలుపెట్టిందో అక్కడికే వెళ్ళండి. నాగేశ్వరి ప్రస్తుతం అక్కడే ఉంటుంది. నాగేశ్వరి ప్రయాణం ఎక్కడి నుంచి మొదలుపెట్టింది స్వామి? తన ఇంటి నుంచే. మీరు నేరుగా ఆమె ఇంటికి వెళ్ళండి. నాగాస్త్రాన్ని సంపాదించాలని ఆమెకు నచ్చజెప్పండి. అంతేకాదు, మీకు మరో బాధ్యతను కూడా అప్పగిస్తున్నాను. చెప్పండి స్వామి. నాగేశ్వరి ఇంట్లో ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాగేశ్వరికి ఎటువంటి ఆపద కలగకుండా తనని కాపాడవలసిన బాధ్యత మీదే. అలాగే స్వామి. వస్తాం స్వామి. వెళ్ళిరండి. ఏమండి, ఎవరున్నారు ఇంట్లో? ఎవరు? మీరా? రండి రండి, కూర్చోండి. అమ్మా. ఏంటి నాగేశ్వరి, ఎవరొచ్చారు? శంకర్ గారు, ప్రకాష్ గారు. నమస్తే అండి. నమస్తే. కొత్తకోటలో నేను వీళ్ళింట్లోనే పనిచేశానమ్మా. అమ్మా, మంచినీళ్ళు తీసుకురా. నాగేశ్వరి, నువ్వేమో చెప్పా పెట్టకుండా ఇక్కడికి వచ్చేసావు. కోర్స్ నువ్వు అలా చేయడానికి మేము ఒక కారణమే. సారీ. అదేమీ లేదండి, మా అమ్మ వచ్చిందని ఆవిడతో పాటు నేను వచ్చేసాను. మీరు వచ్చేసారు సరే, అక్కడ మీకోసం మీ నాన్నగారు మీ చెల్లెలు వెతుకుతున్నారు తెలుసా? మా నాన్న మైత్రి మీ ఊళ్ళోనే ఉన్నారా? మా ఊళ్ళోనే కాదు, మా ఇంట్లోనే ఉన్నారు. అలాగా, మీ ఇంటికి ఎలా వచ్చారు? మేము నీకోసం మొక్కోవడానికి గుడికి వెళ్ళాం. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత మాకు విషయం తెలిసి ఇంటికి తీసుకువెళ్ళాం. నాన్నగారు మైత్రి ఆ ఊళ్ళో వెతికారని నాకు తెలుసు, కానీ వాళ్ళు అక్కడే ఉంటారని నేను అనుకోలేదు. వేరే ఎక్కడో ఉంటారని అనుకున్నాను. ఉండండి, నాన్నగారితో మాట్లాడతాను. హలో, నేను నాగేశ్వరిని మాట్లాడుతున్నాను. నాగేశ్వరి, ఎక్కడున్నావు? నీకోసం మేము ఎక్కడెక్కడో వెతుకుతున్నాం తెలుసా? తెలుసు. ఒక్కసారి మా నాన్నగారికి ఫోన్ ఇస్తారా? మాట్లాడాలి. ఒక్క నిమిషం, మీ చెల్లెలుంది, మాట్లాడు. ఇవ్వండి. అక్క, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు అక్క? నేను మన ఇంట్లోనే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్నగారికి ఒంట్లో బాగుండలేదు, విశ్రాంతి తీసుకుంటున్నారు. పిలవమంటావా? వద్దు, మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి. అలాగే అక్క, నువ్వు ఒకసారి ఇక్కడికి రాకూడదు? పాపం శంకర్, ప్రకాష్ గారులు కూడా నీ కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. ఎక్కడో కాదు, వాళ్ళిప్పుడు మన ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు చెప్తేనే మీరు అక్కడున్న విషయం నాకు తెలిసి ఫోన్ చేస్తున్నాను. అయితే వాళ్ళు సత్యమూర్తి గారి గురించి చెప్పారా? సత్యమూర్తి గారికి ఏమైంది? నేను చెప్తాను నాగేశ్వరి. సరే మైత్రి, మీరు బయలుదేరండి. ఏమైంది నాన్నగారికి? నాగాస్త్రం గురించి నాన్నగారు నీతో చెప్పారట కదా, దాన్ని తీసుకురానని నువ్వు ఊరోజులు వచ్చేసినందుకు ఆయన పూజ గదిలోనే కూర్చుని ఉపవాసం ఉంటున్నారు.
ఇప్పుడు మీరు వచ్చి నాన్నగారితో నాగాస్త్రాన్ని సంపాదిస్తానని చెప్తే తప్ప ఆయన ఉపవాస దీక్ష విరమించుకోరు. సారీ ప్రకాష్ గారు, నేను ఆ నాగాస్త్రాన్ని తీసుకురాను. అలా అనకు నాగేష్. ప్లీజ్ మీరేం చెప్పకండి. మీరు నాగాస్త్రం గురించి ఇక్కడికి వచ్చుంటే బయలుదేరండి. ఏంటి నాగేశ్వరి ఎలా మాట్లాడుతున్నావు? మా నాన్నగారి పరిస్థితి తెలుసు కూడా. మీకు విషయం తెలుసా? నాగాస్త్రం కోసం మా అమ్మ ఆత్మహత్య చేసుకోపోతే కూడా నేను లెక్క చేయలేదు. మీరు బయలుదేరండి. ఏంట్రా ఎలా అయిపోయింది? నాన్నగారి పరిస్థితి చెప్తే నాగేశ్వరి కాస్త జాలిపడి నాన్నగారిని చూడడానికి వస్తుంది, నాగాసురాన్ని తీసుకురావడానికి ఒప్పుకుంటుంది అనుకున్నా. కానీ ఇక్కడేంట్రా అంత తలకిందులైపోయింది. ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు. సరే ఏం చేస్తాం? పద, జరిగింది నాన్నగారితో చెప్తాం. లేదు శంకర్, జరిగింది నాన్నగారితో చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. మనం ఇంకా ఆయన్ని బాధ పెట్టడం తప్ప. మరి ఇంకేం చేస్తాం రా? అంతకంటే మనకు మన మార్గం లేదు కదా. ఆ దేవుడే ఏదో ఒక మార్గం చూపిస్తాడు. అంతవరకు మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. అదీ కాకుండా నాగేశ్వరికి ఏదో ప్రమాదం పొంచి ఉందని, తనను కాపాడాల్సిన బాధ్యత మందేనని ఆ సన్యాసి చెప్పారు. ఆమెను కాపాడడం కోసమైనా మనం ఇక్కడ ఉండాలి. ప్రమాదం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియనప్పుడు మనం మాత్రం ఎలా కాపాడతాం రా? నువ్వు ఇలా అడిగితే నేను మాత్రం ఏం సమాధానం చెప్పగలను చెప్పు? ఒకవేళ కాపాడే అవకాశం మన చేతిలో ఉండి ఆ సమయానికి మనం ఇక్కడ లేకుండా వెళ్ళిపోవడం వల్ల ప్రమాదంలో నాగేశ్వరికి ఏమైనా అయిందనుకో, ఆ గిల్టీ ఫీలింగ్తో మనమే కదరా బాధపడేది. నువ్వు చెప్పేది నిజమేరా, కానీ లేదు, ఏం లేదురా. ఇవాళ రాత్రికి మనం ఇక్కడే బయట కాపలా ఉందాం. సరే. స్వామి, ఎందుకంత విచారంగా ఉన్నారు? ఒక నరబలి జరగబోతోంది, అందుకే విచారిస్తున్నాను. నరబల ఎవరు స్వామి? వైదేహి దేవకిని బలి ఇవ్వాలనుకుంటోంది. కానీ విధి ఎవరిని బలి తీసుకుంటుందో తెలియదు. ఇది ఎప్పుడు జరగబోతుంది స్వామి? ఈరోజు రాత్రికి.
తప్పించుకున్నావు. నాగేశ్వరి రామ్మా భోంచేద్దు గాని. ఇప్పుడొద్దమ్మా, మైత్రి నాన్నగారు రాని, వాళ్లతో భోంచేస్తాను. వాడు రావడానికి ఆలస్యం అవుతుందేమో, నువ్వు వచ్చి భోంచేయి. వాళ్ళు మధ్యాహ్నమే బయలుదేరారు, వచ్చేస్తూ ఉంటారులేమ్మా. ఈలోపు నువ్వు అమ్మమ్మ భోంచేయండి. లేదులే అమ్మా, నేను మీ నాన్నగారు వచ్చిన తర్వాతే భోంచేస్తాను. అలా అంటే ఎలాగమ్మా? బీపీ ఉన్నవాళ్ళు టైంకి భోంచేయాలి. వెళ్ళి భోంచేయి. నాగేశ్వరి, నేనంటే నీకు అసహ్యం వేయడం లేదు. చచ్చా, ఏంటమ్మా అలా అంటావు? నాకెప్పుడూ నీ మీద అసహ్యం కలగదు. ఎందుకంటే నువ్వు నా అమ్మవి. నువ్వు నాకు విషం ఇచ్చి పెంచావని తెలిసినప్పుడు కూడా నాకు బాధేసిందే కానీ అసహ్యం కలగలేదమ్మా. ఎప్పటికీ కలగదు కూడా. నేను పోయినా నీ మీద ప్రేమ ఎప్పటికీ పోదు. చచా, ఏంటమ్మా అపశకునపు మాటలు? నువ్వు నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు బతకాలి. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళు నీ బుద్ధి మారలేదని బాధపడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు. ఇక నేను సంతోషంగా కళ్ళు మూస్తాను. దేవకి, ఇదిగో ఈ ముద్ద తినమ్మా. నాగేశ్వరి, బాగా ఆకలిగా ఉందిరా. నాకు ఆకలిగానే ఉంది. ఓ పంచి, ఈ పక్కనే ఎక్కడో రెస్టారెంట్ ఉంటుంది, నువ్వు వెళ్ళి భోంచేసి వచ్చేటప్పుడు నాకు పార్సల్ పట్టరా. రేయ్, పార్సల్ అంటే లేట్ అవుతుందిరా. మన ఇద్దరం వెళ్ళొద్దాం పదా. మన ఇద్దరం వెళ్తే ఇక్కడ ఎవరు కాపలా ఉంటారు? ఇంతసేపు రా, 10 మినిట్స్లో వచ్చేద్దాం. వాళ్ళు ఎలాగూ ఇంటి తలుపులు మూసి గొల్లెం పెట్టుకున్నారుగా. పోనీ రాజారావు గారు మైత్రి వచ్చేవరకు ఆగుదాం, ఆ తర్వాత వెళ్దాం. నైట్ జర్నీ అంటే ఆలస్యం కావచ్చు. మనం వెళ్ళొద్దాం పద. ఈ లోపు ఏం కాదు, పద.
నువ్వు నన్నే పోలీసులకు పట్టించాలని చూస్తావా? చూసావుగా పోలీసులు ఏమయ్యారో. నాగేశ్వరి, మర్యాదగా నువ్వు నాతో వచ్చి నాగాస్త్రాన్ని తీసి నాకు అప్పగించు. అలా ఎన్నటికీ జరగదు. నాగేశ్వరి నా బిడ్డ, అది నా మాటే వింటుంది. నువ్వింకా మంచిదానిలాగే నటిస్తున్నావా? నీ నిజస్వరూపం తెలిసిపోయిందిగా, ఇంకా ఎందుకే నటిస్తున్నావు? వైదేహి, మర్యాదగా మాట్లాడు. అనవసరంగా ఒక్క మాట మాట్లాడినా నేను సహించను. నువ్వు నాకే వార్నింగ్ ఇస్తున్నావా? చూడు, నువ్విప్పుడు నాతో రాకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒరే విశ్వం, ఇలాంటి దాంతో ఎందుకు రాని సహవాసం? వచ్చేయిటు. ఎక్కడికొస్తాడు? వీడు మమ్మల్ని కాదని వస్తే ఇంతకు ముందు చెయ్యి మాత్రమే తీశాను, ఇప్పుడు ప్రాణాలే తీస్తాను. ఏంటే బెదిరిస్తున్నావు? నీ వల్ల ఏమవుతుంది? నువ్వు బెదిరిస్తే బెదిరిపోయి నాగేశ్వరి నీతో వస్తుందనుకుంటున్నావా? రాదు. ఎలా రాదో నేను చూస్తాను. మాయా, ఏ విషయంతో అయితే నాగేశ్వరి జీవితం నాశనం చేయాలనుకున్నావో అదే విషయంతో నువ్వంతమైపోతున్నావు. నీకు చేసిన అన్యాయానికి, నీకు విషమిచ్చిన పాపానికి ఆ భగవంతుడు నాకు ఏదో ఒకనాడు శిక్ష విధిస్తాడని తెలుసు. నువ్వు క్షమించిన రోజున తృప్తిగా కళ్ళు మూస్తాను. నేను చేసింది తప్పే. నీ పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించు నాగేశ్వరి. నాగేశ్వరి, నీకు నువ్వుగా వచ్చి నాగాస్త్రాన్ని సంపాదించి నాకప్పగిస్తే మిగిలిన నీ కుటుంబం ప్రాణాలతో ఉంటుంది. లేకపోతే అందరూ మీ అమ్మ వెళ్ళిన చోటుకే వెళ్తారు. జాగ్రత్త. పదండి. నాగేశ్వరి, ఎలా జరిగింది? ఏంటమ్మా అక్కడే నిలబడిపోయావు? రా వెళ్దాం. Okay.
అమ్మా లేమ్మా. చూడమ్మా. నాగేశ్వరి రా, నా కళ్ళ ముందుకు రా. చెప్పు నాగేశ్వరి, ఎందుకు పిలిచావు? నా మీద ఎందుకు ఇలా పగ సాధిస్తున్నావు? నేను నీ మీద పగ సాధిస్తున్నాను. అవును, నేను నాగాస్త్రాన్ని తీసుకురాలేదన్న ఒకే ఒక్క కారణంతో మా అమ్మని బలి తీసుకున్నావు. నువ్వు నాగాస్త్రాన్ని తీసుకురాలేదన్న కారణంతో మీ అమ్మ చనిపోయిందన్నది నిజమే, కానీ ఆమె చావుకు కారణం నేను కాదు, నా శత్రువులు. నీ శత్రువులు చంపినా అందుకు పరోక్షంగా నువ్వే కదా కారణం. ఇంకా నా కుటుంబంలో ఎంతమందిని పొట్టన పెట్టుకుంటావు? నేనెప్పుడూ నీ కుటుంబంలో ఎవ్వరికీ హాని చేయలేదు. వాళ్ళ కర్మానుసారం అలా శిక్షింపబడాలని శిక్షింపబడ్డారు. ఆ వైదేహి నీకు సంబంధించిన నాగాస్త్రాన్ని సంపాదించడానికి మా అమ్మని బలి తీసుకుంది. ఆ చావుకి నువ్వు కారణం కాదా? కాదు, ఆమె పాపమే ఆమెను చంపేసింది. చిన్నప్పటి నుంచి నీకు ఆహారంలో విషం ఇచ్చి పెంచింది, నీ మీద కపట ప్రేమను చూపించింది. ఏ విషయంతో అయితే నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుందో అదే విషయంతో తను నాశనం అయిపోయింది. ఇదంతా మీ అమ్మ స్వయంకృతాపరాధం. అందుకు నేనేం చేయను? అయితే ఆ వైదేహిని ఏమీ చేయవా? నేనేమీ చేయను. నీ వల్ల అయితే నువ్వే వైదేహిని అంతం చేయి, లేకపోతే ఇంకా మిగిలిన నీ కుటుంబాన్ని అంతం చేస్తుంది. అంతా జరిగాక నన్ను నిందిస్తే లాభం లేదు. ఆ వైదేహి నువ్వు ఏమీ చేయకపోతే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? దాన్ని నేను చంపుతాను. దాన్ని చంపడం కోసమైనా నాగాస్త్రాన్ని సంపాదిస్తాను. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, నేను ఆ నాగాస్త్రాన్ని సంపాదిస్తాను.